లాంగ్ వీడియో చేయక చాలా డేస్ అయింది అండ్ నేను న్యూ మార్న్గా చాలా బిజీ లైఫ్ ఫేస్ చేస్తున్నాను. ఫాల్ నెగిటివ్ కమెంట్స్ గురించి మాట్లాడతా. నేను ఎంత మాట్లాడినా నెగిటివ్ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఫేస్ రివీల్ చేస్తే స్టాప్ అవుతుందా అని నాకు కూడా తెలుసు. మీరంతగా అడుగుతున్నారు, నాకు కూడా చేయాలనే ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు రివీల్ చేసేసినారు. మేము అందులో చూసేసినాం, ఆ ఛానల్లో చూసేసినాం, ఈ ఛానల్ నేను అది అస్సలు నచ్చలేదు. ఇంకా ఎవరికన్నా నేను బేబీని ఎప్పుడు రివీల్ చేయలేదు అండ్ వేరే ఛానల్స్లో వాళ్ళు రివీల్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పటి నుంచి బేబీ వీడియోస్ ఎవరి ఛానల్లో రావు. అండ్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాంగ్ వీడియో చేయక చాలా డేస్ అయింది అండ్ నేను న్యూ మార్న్గా చాలా బిజీ లైఫ్ ఫేస్ చేస్తున్నాను అనమాట. చాలా బిజీ అయిపోతున్నా. మార్నింగ్ 11కి లేస్తున్నా, నైట్ 3కి అట్లా పండుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిందే బేబీ అంతా నైట్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇంకా మాకు కూడా నైట్ అవుట్స్ అవుతున్నాయి. అండ్ మార్నింగ్ మొత్తం లైఫే చేంజ్ అయిపోయింది, టైమింగ్స్ చేంజ్ అయిపోయినాయి, అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇంకా అట్లానే ఉంటుంది న్యూ మామ్ లైఫ్ అంటే, అట్లానే ఉంటుంది, ఇంకా తప్పదు అట్లా అనమాట. అండ్ తమ్నైల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. పాప 21 బర్త్డేకి ఏం గిఫ్ట్స్ వచ్చాయి ఏంటి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తా. నేను ఈ వీడియో లేట్ ఎందుకు పోస్ట్ చేస్తున్నా, లేట్ ఎందుకు చేస్తున్నా అంటే బేబీ వల్లనే. నాకు బేబీ వల్ల టైం లేదు కాబట్టి ఇంకా లేట్గా చేయాల్సి వస్తుంది, అంతే అనమాట. సో దానికంటే ముందు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ కమెంట్స్ గురించి మాట్లాడతా. నేను ఎంత మాట్లాడినా నెగిటివ్ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. దానికి నేను ఆన్సర్ ఇస్తా. ఏం నెగిటివ్ కమెంట్స్ అంటే ఫేస్ రివీల్ గురించి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన, ఏమని ఫేస్ రివీల్స్కి ఇట్లా కమెంట్స్ వస్తున్నాయి, సెలబ్రిటీవా అట్లా అంటున్నారు, నేనేమి అట్లా ఫీల్ అవుతలేను అని ఆన్సర్ ఇచ్చాను. బట్ మళ్ళీ చేస్తున్నారు. ఎలా స్టాప్ చేయాలో నాకు అర్థమవుతలేదు. ఫేస్ రివీల్ చేస్తే స్టాప్ అవుతుందా అని నాకు కూడా తెలుసు. మీరంతగా అడుగుతున్నారు, నాకు కూడా చేయాలనే ఉంది. బట్ నేను చెప్పేది మీ అందరు అర్థం చేసుకుంటలేరు. కొంచెం వెయిట్ చేయండి అని నేను అంటున్నా, బట్ అర్థం చేసుకుంటలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెలబ్రిటీని కాదు, నేను అట్లా ఫీల్ కూడా అవుతలేను. అందరు కమెంట్స్ అట్లా చేస్తున్నారు. మీరే ఫ్యామిలీ అని మమ్మల్ని అంటారు, మరి ఎందుకు ఫేస్ రివీల్ చేస్తలేరు అని అంటున్నారు. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా పెట్టే కమెంట్స్కి నాకు ఫేస్ రివీల్ చేసేయాలి అని అనిపించింది. ఎందుకులే అబ్బా, ఇంతగా అడుగుతున్నారు, ఇంత చేస్తున్నారు, అన్ని కమెంట్స్ వస్తున్నాయి, బ్యాడ్గా తిడుతున్నారు, సెలబ్రిటీగా అంటున్నారు, సరే చేసేస్తే అయిపోతుంది కదా అన్న మైండ్ సెట్తోనే నేను ఉండే. కానీ మా బావకి ఇష్టం లేదనమాట. ఎందుకంటే తల్లి ఇప్పుడు నా డిస్తే పాపకి ఎక్కువ తాగుతుంది, ఇప్పుడు తల్లి డిస్తే బిడ్డలకు ఎక్కువ తాగుతుంది అంటారు. సో ఇంకా నన్నే చూడకు నువ్వు పాపని చూడక, ఎక్కువ డిస్టి తాగుతుంది మళ్ళీ అని మా హస్బెండ్ అంటున్నాను. అట్లా ఇప్పుడు ఫేస్ రివీల్ ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, డిస్ట్ తాగుతుంది పాపకి, హెల్త్ బాగుండదు, లేకపోతే ఏదో ఒకటి అవుతుంది, చిరాకు పడతారు డిస్టి వల్ల, అట్లా కొన్ని ఉంటాయి కాబట్టి న్యూ బోర్న్ బేబీస్కి అంత త్వరగా చూపించరు అట్లా. అందుకే నేను కూడా చూపించాలి అని అనుకుంటలేను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, చూపిస్తా, బట్ 6 monthsలో అన్నప్రసన్న వ్లాగ్ చేస్తా కదా, అప్పుడు డెఫినెట్గా చూపిస్తా. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు రివీల్ చేసేసినారు, మేము అందులో చూసేసినాం, ఆ ఛానల్లో చూసేసినాం, ఈ ఛానల్ నేమ్స్ వద్దు కానీ ఆ ఛానల్లో చూసేసినాం, ఈ ఛానల్లో చూసేసినాం, అక్కడ చూసేసినాంలే, మీరేంది చెప్పేది అని అట్లా అంటున్నారు. అండ్ నేను అందరికీ చెప్పాను అనమాట, వచ్చే వాళ్ళందరికీ చెప్పాను బేబీ ఫేస్ కవర్ చేయండి అని చెప్పి. వాళ్ళు చేస్తలేరు. అండ్ ఎడిటింగ్ రావట్లేదు కొందరైతే ఇంకా అసలు కవర్ కూడా చేస్తలేరు. అండ్ నాకు అది అస్సలు నచ్చలేదు. ఇంకా ఎవరికన్నా ఏమనాలన్నా అది ఇంకా పెద్ద ఇష్యూ అయిపోతుంది. అండ్ నేను ఇప్పుడు నా ఛానల్లోనే నేను బేబీని ఎప్పుడు రివీల్ చేయలేదు. అండ్ వేరే ఛానల్స్లో వాళ్ళు రివీల్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పటి నుంచి బేబీ వీడియోస్ ఎవరి ఛానల్లో రావు. అండ్ వచ్చినా కానీ స్ట్రిక్ట్గా చెప్పేస్తాను అనమాట, పెద్ద ఇమోజ్ చేయండి అని చెప్పి, లేదంటే అవసరమే లేదు. ఎందుకంటే నా ఛానల్లోనే నేను పెట్టుకోలేదు. నేనే చాలా నెగిటివ్ అయినా కానీ, అంటే మీ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కదా, ఇట్లా సెలబ్రిటీ అవి ఇవి అయినా కానీ నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. నేను ఇంకా వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేస్తే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తా చెప్పండి. అట్లా ఇంకేం చెప్పాలనుకుంటలేను, అంతే అనమాట. 6 monthsకి అయితే పక్కా రివీల్ చేస్తా. అండ్ ప్లీజ్ దయచేసి కమెంట్స్ పెట్టకండి. ఇంకొకటి ఏమంటున్నారు, మీరు పాపనే చూపిస్తలేరు, పోస్ట్ అప్లోడ్ చేస్తున్నారు, వీడియోస్ ఎందుకు పెడుతున్నారు, పాప ఫేసే కనిపించింది, మీకెందుకు వీడియోస్, మీకెందుకు ఫోటోషూట్, మీకెందుకు 1 month థీమ్ అని అంటున్నారు. మెమోరీస్ ఉండవా? ఇప్పుడు మెమోరీస్ ఉండవా అంటే, ఇప్పుడు
ఇవన్నీ నేను ఫేస్ రివీల్ తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ అంటే ఫస్ట్ మంత్ థీమ్, సెకండ్ మంత్ థీమ్ అన్నీ యాడ్ చేస్తాను, అన్నీ అప్లోడ్ చేస్తాను. చూడండి అప్పుడు. అట్లా అంటున్నారు, ఎందుకు మీకు ఫోటోషూట్ ఫేస్ రివీల్ చేయండి ఎందుకు? అరే మెమోరీస్ అండి, మెమోరీస్ అప్పుడు ఇట్లా చేశాము అని గుర్తుంటుంది కాబట్టి నేను అట్లా ఆ ఉద్దేశంతో చేసిన. ఇంకొకటి ఏంటంటే ఇంకా కొందరు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారేమో. అంటే ఇప్పుడు నాకు కూడా అంత ఐడియా రాదు. నేను కూడా ఒకరిది చూస్తేనే నాకు ఐడియా వస్తుంది అనమాట, ఎట్లా చేయాలి, డెకరేషన్ ఏంటి అనేది. సో వాళ్ళు కూడా నా వీడియోస్ చూసి వాళ్ళు కూడా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థీమ్ అట్లా చేసుకుంటారేమో అన్న ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నా, అంతే అనమాట. సో ఇంకా చాలా మాట్లాడేసినాం, అంత అయిపోయింది. ఇంకా కమెంట్స్ పెట్టే వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను. అండ్ పాజిటివ్ కమెంట్స్ కూడా వస్తున్నాయి నాకు, నెగిటివ్ అనే కాదు, చాలామంది పాజిటివ్గా కూడా మాట్లాడుతున్నారు. అక్క పెట్టకండి అక్క, దిష్టి తాకుతుంది, నిజంగా అక్క 6 monthsకే పెట్టండి అక్క, 1 yearకి పెట్టండి అక్క అని కొందరు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నన్ను అర్థం చేసుకుంటున్నందుకు. అండ్ కొందరు ఉంటారు నెగిటివ్ కమెంట్స్, వాళ్ళని పట్టించుకోకపోవడమే బెస్ట్. ఇంకా అంతే, ఇంకా వాళ్ళ గురించి ఏం మాట్లాడలేము, ఇంకా ఎంత చెప్పినా వేస్ట్, అంతే. అండ్ ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేస్తే ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి ఏంటి అని చూద్దాం. డ్రెస్సెస్ కంటే ఫస్ట్ గోల్డ్ అండ్ ఏమేమి వచ్చాయి అనేది చూద్దాము. చైన్ వచ్చింది. ఇది ఎవరు ఇచ్చారో మీ అందరికి ఆల్రెడీ తెలుసు, సాయి ప్రసన్న అక్క, మేనత్త ఫస్ట్ గిఫ్ట్. అండ్ చైన్ చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఫస్ట్ నేను 21 days రోజు పాపకి చైన్ గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను, గోల్డ్ చైన్. అది కూడా నేను సేవ్ చేసిన అమౌంట్తో నేను పాపకి గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా 21 days అట్లా అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 21 days చేద్దామని ప్లాన్ లేకుండే పాపకి. అండ్ ఇంకొకటి ఏంటంటే బయటికి వెళ్ళి షాపింగ్ చేసేంత టైం లేకుండే, పాపతోనే బిజీ ఉండే, బయటికి వెళ్ళకపోతుండే. పాప వచ్చాక లైఫ్ చేంజ్ అయింది కాబట్టి బయటికి వెళ్ళకపోతుండే. అండ్ గోల్డ్ తీసుకోవాలన్నా టైం లేదు. అండ్ గోల్డ్ రేట్ కూడా చాలా పెరిగింది అప్పుడు, అట్లానే ఇంకా నేను తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా 6 months కన్నా 1 year కన్నా అట్లా తీసుకున్నాం. అండ్ మేనత్త అయితే గోల్డ్ చైన్ తెచ్చింది. చిన్న పట్టీలు మా అత్తయ్య తెచ్చింది, మా అత్తయ్య వాళ్ళు ఇంకా పాపకైతే తెచ్చారు. అండ్ నెక్స్ట్ రింగ్ మా మమ్మీ వాళ్ళు గిఫ్ట్ చేశారు. మా మమ్మీ, మా డాడీ, వాళ్ళ మామ అందరు కలిసి రింగ్, చిన్న రింగ్, లూజ్ అవుతుంది రింగ్ తన చేతికి, చిన్న ఫింగర్స్ కదా. కూడా పట్టీలు, ఇంకొక పట్టీలు ఎవరు ఇచ్చారంటే మా పిన్ని, అంటే మా బాబాయ్, మా పిన్ని మా బాబాయ్ పట్టీలు. అండ్ వాళ్ళు డ్రెస్ కూడా తెచ్చారు పాప కోసం. ఇంకోటి ఏమొచ్చింది నాకే గుర్తులేదు. ఓ షట్, కత్తిబిల్ల. మా నాయనమ్మ పాప కోసం గిఫ్ట్ చేసింది కత్తిబిల్ల. ఇవేంటంటే మనీ అన్నమాట, పాపకు వచ్చిన అమౌంట్. ఇదే అమౌంట్ మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా పెట్టారు. చిన్ని హ్యాండ్ బ్యాగ్, మీరందరూ వ్లాగ్ చూసే ఉంటారు 21st రోజు పాపది. చిన్ని బ్యాగ్లో అన్ని పైసలు కలెక్ట్ చేసుకుంది. డ్రెస్సెస్ కూడా తెచ్చారు మా ఇంట్లో వాళ్ళు. ఎవరెవరు ఏం డ్రెస్సెస్ తెచ్చారు అనేది అంత గుర్తులేదు, బట్ అందరు తెచ్చారు. కొన్ని యూజ్ చేసాం మేము, అందరూ మా ఇంట్లో వాళ్ళందరూ తెచ్చారు, మనీ కూడా పెట్టారు. సో ఇంకా ఇవన్నమాట డ్రెస్సెస్ కలెక్షన్స్. బుడ్డి ఉన్నాయి, చిన్న క్యూట్గా. ఇంకా నేనేం కొనాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే అందరూ ఆల్రెడీ డ్రెస్సెస్ తెచ్చారు కాబట్టి. క్యూట్ డ్రెస్సెస్ ఎప్పుడు కాదు, ఇంకా కొంచెం పెద్ద అయ్యాక వేపియాలి. ఇట్లాంటివి అన్నీ ఇంకా తెచ్చారనమాట. ఇంకెప్పుడు పెద్దగా అవుతుందో ఇవన్నీ మంచిగా వేస్తే క్యూట్గా మంచిగా ఫొటోస్ వీడియోస్ తీయొచ్చు, మెమోరీస్. ఇది ఇప్పుడు కాదు, పెద్దగా అయినాక పడుతుంది అనమాట. ఇప్పుడు అండ్ ఈ ఫ్రాక్ అనమాట. ఇంకా చాలానే ఉన్నాయి, అసలు నేనేం తీసుకోలేదు. న్యూ బోర్న్ అంటే హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ చేసినప్పుడే అప్పుడే తీసుకున్నాను. దాని తర్వాత ఇంకా మా ఇంట్లో వాళ్ళే అందరూ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి డ్రెస్సెస్ వేస్తూ ఉంటారు కదా, ఇంకా అవే వేపిస్తున్నా, నేనేం తీసుకోవట్లేను. ఇంకా అట్లా అనమాట. ఈ టాప్కి ఈ షార్ట్, ఇవే అనమాట పాపకి వచ్చిన గిఫ్ట్స్. నెక్స్ట్ ఏం వీడియో చేద్దాము, ఏం లాంగ్ వీడియో చేద్దాము, డే రొటీన్ చేద్దామా లేదంటే ఏం చేద్దాము అనేది మీరు కమెంట్ చేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ ఏం చేద్దామో ప్లాన్ చేసుకుంటాం.